మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాచిరాజు బాల సాహిత్య పురస్కారం అందుకున్న అనంతసాగర్ విద్యార్థిని. హైదరాబాద్కు చెందిన మాచిరాజు బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని బి అఖిల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పత్తిపాక మోహన్ చేతుల మీదుగా మాచిరాజు బాల సాహిత్య పురస్కారం అందుకుంది. మాచిరాజు సాహిత్య పీఠం నిర్వహించిన కథల పోటీలో అఖిల వ్రాసిన ఎవరి టాలెంట్ వారిదే కథకు గాను నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, 400 రూపాయల విలువగల చందమామ కథల పుస్తకం బహూకరించారు. ఈ కార్యక్రమంలో మాచిరాజు కామేశ్వరరావు, వెంకటరమణ, బైతి దుర్గయ్య, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలను ప్రధానోపాధ్యాయురాలు కోట జ్యోతి, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు. రావడం ఇక నా గురించి ఒకటే విషయం, మేము కూడా పిల్లలతోటి చాలా పుస్తకాలు తీయడం జరిగింది. జక్కాపూర్ బడిపిల్లల కథలు, మధుర పద్మాలు. అవే కాకుండా ఇప్పుడు నేను అనంతసాగర్ ఉన్నత పాఠశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా 2 పుస్తకాలు రావడం జరిగింది. అనంతసాగర్ అక్షర కిరటాలు ముద్రణ పూర్తి చేసుకునే త్వరలో ఈ నెలలోనే, బహుశా ఈ వారం లోపలనే ఆవిష్కరణ చేస్తున్నాం. అందులో ఒక విశ్వతేజ అనే అబ్బాయి కూడా 20 కథలు, ఆ అబ్బాయి కథలతో కూడా ఒక పుస్తకం, 2 పుస్తకాలు త్వరలోనే హైదరాబాద్ నుండి ప్రముఖ బాల సాహితీవేత్తలను అనంతసాగర్ సరస్వతి మాత కొలువైనటువంటి అనంతసాగర్ క్షేత్రానికి ఆహ్వానించి అక్కడ కూడా ఆ పుస్తకావిష్కరణ చేసి ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా చాలా వరకు కూడా విరివిగా మేము కూడా సుగుణ సాహితీ అక్షర చైతన్యం ఫౌండేషన్ ద్వారా బాల సాహిత్య వికాసం కొరకు కథల పోటీలు నిర్వహించడం, బాల సాహితీవేత్తలను ప్రోత్సహించడం అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సంస్థ మాచిరాజు కామేశ్వరరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు పిల్లలతోటి కూడా పుస్తకాలు రాయించి ముద్రించారు. తాను స్వయంగా రాయటమే కాకుండా వారికి చిరుసత్కారం జరుగుతుంది. తర్వాత అమరావతి ఫౌండేషన్ అధినేత డాక్టర్ అమరావతి నీరజ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము.